ఆనందమయ్యి ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని గీతా మందిరంలో నిర్వహిస్తున్న తిరుపావై ప్రవచనాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే అద్భుత మంత్రరాజం తిరుపావై పాసురాలని టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఉపన్యాసకులు స్వర్ణ కంకణ గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం 30 రోజుల పాటు తిరుపావై పాసురాలు పారాయణం చేయడం వలన, ప్రవచనం వినడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అన్నారు. జ్ఞాన యోగులకు జ్ఞాననిష్ట, కర్మయోగులకు కర్మనిష్ట, భక్తి యోగులకు భక్తినిష్ట లభిస్తాయని ఫలశ్రుతిని తెలియజేశారు. భోగి పర్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాల మార్పిడి ద్వారా గోదా శ్రీరంగనాథుల కళ్యాణాన్ని ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, పద్మావతి దంపతులు జరిపించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పళ్లను పోసి ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో గీతా మందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, అరుణ, రాజేష్, సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి, మువ్వల వెంకట సుబ్బారావు, విజయలక్ష్మి, సీత, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు, పట్టు పరిగెడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి. కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, మంచు జల్లు తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. పంతాలతో రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా, పౌరుషాల వెలివేసిన పండుగ నీవు, ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు. తెలవారుతుంటే రాజేసే భోగి మంట, కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట. ఆట పాటలకే పట్టవు కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి, తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి. ప్రేమల చిరునామా రాయలసీమ, అనురాగాల రాగం పాడేనమ్మా, పసిడి కోనసీమ పంట చేల నడుమ, పరువాల గోదావరి పారేనమ్మా. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి. పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు, పైరులతో పల్లెలన్నీ విలసిల్లు.
మంచు పూల జల్లు పరిమళాలు చల్లు వేలాది పూల కల్లాపిని ఆపాదమస్తకం స్వామివారి ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటి వచ్చినప్పుడు నీ పాదాలకే శరణ్యం స్వామి. పాతయ్యవ పాతాళే స్థాపయ్యవ సమరలోక సామ్రాజ్యే పాతస్తవ చరణ యుగం ముంచాపి నాహం ముంచాపి దైవం ముంచాపి. నువ్వు పాల ముంచిన నువ్వే, నీట ముంచిన నువ్వే, నీ పాదాలే నాకు శరణ్యం అని చెప్తూ అప్పుడు కింద నుంచి పైకి పోయి కేశవనై ఏం సౌందర్యమయ్యింది అని అప్పుడు పొగడాలి. అందుకని అమ్మవారు ఏం చెప్పిందంటే కేశవనై అని ఆఖరిలో ముందు పాదాలని ఆరాధన చేయమని చెప్పి ఆఖరి పాసనంలోకి వచ్చి అమ్మవారు ఈ మాట చెప్పింది. ఇప్పుడు స్వామివారు అమ్మవారు అలా కూర్చొని ఉన్నారు, ఆ సింహాసనం మీద కూర్చోమని చెప్పారుగా. కూర్చుంటే ఇప్పుడు అమ్మాయి మీరు ఏదో పరాన్ని అడిగారు కదా, అది ఇస్తాను తీసుకోండి అమ్మా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళకి మాత్రం ఈ పరా అన్నటువంటి సాధన ఎలా ఉందంటే స్వామివారి యొక్క సేవ చేసే కైంకర్యాలకు సంబంధించినటువంటి వస్తువుల్లాగా కనిపించింది. అంటే వీళ్ళు ఏం కోరుకున్నారు, స్వామి నువ్వు ఏ యుగంలో ఏ అవతారంలో జన్మించినా సరే నీకు మేము సేవ చేసేవాళ్ళలాగా జన్మించాలని చెప్పి వీళ్ళు అడిగారు. అందుకనే వీళ్ళకి ఇచ్చినటువంటి పర ఎలా కనిపిస్తుందంటే వీరు స్వామివారు ఆ లోకంలో ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా అవతారం ఎత్తినప్పుడు ఆయనకి సేవ చేసేటువంటి పరికరం లాగా ఉన్నారట. ఇళ్ళు ఊడ్చేటటువంటి ఒక గుడ్డలాగా కనిపిస్తున్నారట. స్వామివారికి పాదాలు వచ్చేటటువంటి సేవకుల్లాగా కనిపిస్తున్నారట. స్వామివారికి హారతులు సమర్పించేటటువంటి ఆ సామాగ్రి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ శుభ్రం చేసేవాళ్ళలాగా అది వీళ్ళకి ఇచ్చినటువంటి పర. కాబట్టి స్వామి నిత్య కైంకర్యం, నీకు నిత్యం సేవలు చేసుకునేటువంటి పరలాగా వీళ్ళ దగ్గరికి ఇచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ళకేమో ఈ వర్షానికి సంబంధించినటువంటి పరలాగా వాళ్ళకి పైకి కనిపిస్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి స్వరూపుడి స్వామి అన్నారు.